హలో ఎవ్రీవన్. ఇంగ్లీష్లో మీరు సూపర్గా మాట్లాడాలంటే కొన్ని ట్రిక్స్ తెలుసుకోవాలి. అలాంటిదే ఒక ట్రిక్స్ ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. ఆ ట్రిక్ ఏంటనేది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. టీచర్ నిన్ను తిట్టింది. టీచర్ నిన్ను తిట్టిందా? టీచర్ నిన్ను తిట్టలేదు. టీచర్ నిన్ను తిట్టలేదా? ఈ సెంటెన్సెస్ మధ్యలో ఒక చిన్న డిఫరెంట్ ఉంటుంది. ఆ చిన్న డిఫరెంట్తోనే మనం ఈ 4 సెంటెన్సెస్ని మాట్లాడొచ్చు. ఎలానో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. సో అందరూ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత వెంటనే మీకు హైప్ ఆప్షన్ కనిపిస్తుంది. ఈ వీడియోకు మీరు హైప్ కూడా చేయండి. మీరు హైప్ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఛానల్ని మీరు సపోర్ట్ చేసినట్టు అవుతుంది. అదేవిధంగా ఈ వీడియోకు మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. టీచర్ నిన్ను తిట్టింది అనడాన్ని మనం ఇంగ్లీష్లో ఇలా చెప్తాం. ద టీచర్ డిడ్ స్కోల్డ్ యూ. ద టీచర్ డిడ్ స్కోల్డ్ యూ. దీన్నే మనము టీచర్ నిన్ను తిట్టిందా అని అడుగుతూ ఉంటాం కదా. అప్పుడు అలా అడిగినప్పుడు ఫస్ట్ సెంటెన్స్లో ఉన్న డిడ్ అనేది ముందుకు వస్తుంది, ద టీచర్ అనేది తర్వాత వస్తుంది. అదొక్కటే చిన్న డిఫరెంట్ ఉంటుంది. చూడండి, టీచర్ నిన్ను తిట్టిందా అంటే డిడ్ ద టీచర్ స్కోల్డ్ యూ. డిడ్ ద టీచర్ స్కోల్డ్ యూ. డిడ్ అనేది ఫస్ట్ వస్తుంది, ద టీచర్ అనేది తర్వాత వస్తుంది. అదేవిధంగా టీచర్ నిన్ను తిట్టలేదు అని చెప్పాలనుకో మనం ఇంగ్లీష్లో ఇలా చెప్తాం. ద టీచర్ డిడ్ నాట్ స్కోల్డ్ యూ. ద టీచర్ డిడ్ నాట్ స్కోల్డ్ యూ. టీచర్ నిన్ను తిట్టింది, టీచర్ నిన్ను తిట్టలేదు. తెలుగులో ఒకటే డిఫరెంట్ ఉంది చూడండి, తిట్టింది తిట్టలేదు. అలాగే ఇంగ్లీష్లో కూడా ఒకటే డిఫరెంట్ ఉంది. ద టీచర్ డిడ్ స్కోల్డ్ యూ అన్నాం, ఇక్కడ ద టీచర్ డిడ్ నాట్ స్కోల్డ్ యూ. జస్ట్ డిడ్ పక్కన నాట్ ఒక్కటే యాడ్ చేసినాం. టీచర్ నిన్ను తిట్టలేదా అని అడగాలనుకో అప్పుడు మనం ఇలా అడుగుతాం. డిడ్ నాట్ అనేది ముందుకు వస్తుంది. డిడ్ నాట్ ద టీచర్ స్కోల్డ్ యూ. డిడ్ నాట్ ద టీచర్ స్కోల్డ్ యూ. డిడ్ నాట్ని మనం డిడెంట్ ద టీచర్ స్కోల్డ్ యూ అని చెప్తాము. సీత ఇక్కడికి వచ్చింది అనేదాన్ని మనం ఇంగ్లీష్లో ఇలా చెప్తాం. సీత డిడ్ కమ్ హియర్. సీత డిడ్ కమ్ హియర్. దీన్ని మనం సింపుల్గా సీత కేమ్ హియర్ అని చెప్తాము. ఇక్కడ డిడ్ యూజ్ చేయలేదు కాబట్టి కేమ్ V2 ఫామ్ని మనం యూజ్ చేసినాం. సీత ఇక్కడికి వచ్చిందనడాన్ని సీత డిడ్ కమ్ హియర్ అంటారని చెప్పాం కదా. సీత ఇక్కడికి వచ్చిందా అని మనం అడగాలి. అడిగేటప్పుడు డిడ్ అనే హెల్పింగ్ బాబు ముందుకు వస్తుందని చెప్పిన, సీత అనే సబ్జెక్టు తర్వాత వస్తుంది. చూడండి, డిడ్ సీత కమ్ హియర్. డిడ్ సీత కమ్ హియర్. జస్ట్ ఆ డిడ్ ముందరకు వచ్చింది, సీత అనేది తర్వాత వచ్చింది. ఆ చిన్న డిఫరెంటే ఇక్కడ ఉంది, మీరు అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్, సీత ఇక్కడికి రాలేదు అనడాన్ని మనం ఇలా చెప్తాం. సీత డిడ్ నాట్ కమ్ హియర్. సీత డిడ్ నాట్ కమ్ హియర్. ఫస్ట్ దానికి థర్డ్ దానికి డిఫరెంట్ చూడండి. సీత డిడ్ కమ్ హియర్, సీత డిడ్ నాట్ కమ్ హియర్. ఫస్ట్ది థర్డ్ది ఒక నాట్ మాత్రమే డిఫరెంట్ ఉంది. నెక్స్ట్, సీత ఇక్కడికి రాలేదా అనడాన్ని మనం ఇలా చెప్తాం. డిడ్ నాట్ అనేది ముందుకు రావాలి. థర్డ్ దాంట్లో డిడ్ నాట్ ఉంది కదా. డిడ్ నాట్ సీత అనేది తర్వాత వస్తుందని చెప్పాను కదా. డిడ్ నాట్ సీత కమ్ హియర్. డిడ్ నాట్ సీత కమ్ హియర్ అంటే సీత ఇక్కడికి రాలేదా అని. వాళ్ళు శ్రద్ధగా విన్నారు అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా చెప్తాం. దే డిడ్ లిజన్ కేర్ఫుల్లీ. దే డిడ్ లిజన్ కేర్ఫుల్లీ. వాళ్ళు శ్రద్ధగా విన్నారా అని మనం అడగాలనుకో అప్పుడు డిడ్ అనేది ముందుకు వస్తుందని చెప్పానుగా. చూడండి, డిడ్ దే అనేది తర్వాత వస్తుందని చెప్పా. డిడ్ దే లిజన్ కేర్ఫుల్లీ. డిడ్ దే లిజన్ కేర్ఫుల్లీ అంటే వాళ్ళు శ్రద్ధగా విన్నారా అని. శ్రద్ధగా వినలేదు, వాళ్ళు శ్రద్ధగా వినలేదు అన్నప్పుడు ఇలా చెప్తాం. దే డిడ్ నాట్ లిజన్ కేర్ఫుల్లీ. దే డిడ్ నాట్ లిజన్ కేర్ఫుల్లీ. వాళ్ళు శ్రద్ధగా వినలేదా అని అడిగినప్పుడు డిడ్ నాట్ అనేది ముందుకు వస్తుంది. డిడ్ నాట్ దే లిజన్ కేర్ఫుల్లీ. డిడ్ నాట్ దే లిజన్ కేర్ఫుల్లీ. డిడ్ నాట్ని మనం డిడెంట్ దే లిజన్ కేర్ఫుల్లీ అని చదువుతాం. నెక్స్ట్, ఆమె బ్యాగ్ పక్కకు పెట్టింది అనడాన్ని మనం ఇలా చెప్తాం. షీ డిడ్ కీప్ హర్ బ్యాగ్ ఎసైడ్. షీ డిడ్ కీప్ హర్ బ్యాగ్ ఎసైడ్. ఆమె బ్యాగ్ పక్కకు పెట్టిందా అని అడగాలన్నప్పుడు ఏం చెప్పినా హెల్పింగ్ వర్బ్ డిడ్ అనేది ముందుకు వస్తుంది, షీ అనే సబ్జెక్టు తర్వాత వస్తుంది. మిగతాదంతా సేమ్ ఉంది, మీరు గమనించండి. డిడ్ షీ కీప్ హర్ బ్యాగ్ ఎసైడ్. డిడ్ షీ కీప్ హర్ బ్యాగ్ ఎసైడ్ అంటే ఆమె బ్యాగ్ పక్కకి పెట్టిందా అని.
ఆమె బ్యాగ్ పక్కకి పెట్టలేదు అనేదాన్ని మనం ఎలా చెప్తాం? షీ డిడ్ నాట్ కీప్ హర్ బ్యాగ్ ఎసైడ్. షీ డిడ్ నాట్ కీప్ హర్ బ్యాగ్ ఎసైడ్. ఇప్పుడు ఫస్ట్ది థర్డ్ది చూడండి. ఆమె బ్యాగ్ పక్కకు పెట్టింది, ఆమె బ్యాగ్ పక్కకి పెట్టలేదు. తెలుగులో పెట్టింది పెట్టలేదు డిఫరెంట్ ఎలా ఉందో ఇంగ్లీష్లో కూడా ఆమె బ్యాగ్ పక్కకు పెట్టింది అనే దాంట్లో డిడ్ మాత్రమే ఉంది. ఆమె బ్యాగ్ పక్కకు పెట్టలేదు దగ్గర డిడ్ నాట్ వచ్చింది. షీ డిడ్ నాట్ కీప్ హర్ బ్యాగ్ ఎసైడ్ అంటే ఆమె బ్యాగ్ పక్కకి పెట్టలేదు. ఆమె బ్యాగ్ పక్కకి పెట్టలేదా అని అడిగినప్పుడు హెల్పింగ్ వర్బ్ అనేది ముందుకు రావాలని చెప్పిన కదా, డిడ్ నాట్ అనేది ముందుకు వచ్చింది, షీ అనేది తర్వాత వచ్చింది. చూడండి, డిడ్ నాట్ షీ కీప్ హర్ బ్యాగ్ ఎసైడ్. డిడ్ నాట్ షీ కీప్ హర్ బ్యాగ్ ఎసైడ్. డిడ్ నాట్ని మనం డిడెంట్ అంటారని చెప్పే కదా, డిడెంట్ షీ కీప్ హర్ బ్యాగ్ ఎసైడ్. వాళ్ళు దీన్ని కాపీ చేశారు అని చెప్పాలంటే మనం ఇంగ్లీష్లో ఇలా చెప్తాం, దే డిడ్ కాపీ దిస్. దే డిడ్ కాపీ దిస్ అంటే వాళ్ళు దీన్ని కాపీ చేశారు. వాళ్ళు దీన్ని కాపీ చేశారా అని అడగాలనుకో డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ ముందుకు వస్తుంది, దే అనే సబ్జెక్టు తర్వాత వస్తుంది. చూడండి, డిడ్ దే కాపీ దిస్. డిడ్ దే కాపీ దిస్ అంటే వాళ్ళు దీన్ని కాపీ చేశారా అని మనం అడిగినట్టు. వాళ్ళు దీన్ని కాపీ చేయలేదు అని చెప్పాలనుకో మనం ఇలా చెప్తాం, దే డిడ్ నాట్ కాపీ దిస్. దే డిడ్ నాట్ కాపీ దిస్. డిడ్ తర్వాత నాట్ యాడ్ చేసినాను జస్ట్. వాళ్ళు దీన్ని కాపీ చేయలేదా అని అడగాలనుకో అప్పుడు డిడ్ నాట్ అనేది ముందుకు వస్తుంది, దే అనే సబ్జెక్టు తర్వాత వస్తుంది. డిడ్ నాట్ దే కాపీ దిస్. డిడ్ నాట్ దే కాపీ దిస్ అంటే దీన్ని వాళ్ళు కాపీ చేయలేదా అని. ఆమె ఆన్సర్ చెప్పింది అనడాన్ని మనం ఇలా చెప్తాం, షీ డిడ్ గివ్ ద ఆన్సర్. షీ డిడ్ గివ్ ద ఆన్సర్. ఆమె ఆన్సర్ చెప్పిందా అని అడిగేటప్పుడు ఈ డిడ్ అనేది ముందుకు వస్తుంది, షీ అనే సబ్జెక్టు తర్వాత వస్తుంది. డిడ్ షీ గివ్ ద ఆన్సర్. డిడ్ షీ గివ్ ద ఆన్సర్. ఈ షీ డిడ్ షీనే ఈ రెండింటి మధ్య డిఫరెంట్. ఆమె ఆన్సర్ చెప్పలేదు అనడాన్ని మనం ఇలా చెప్తాం, షీ డిడ్ నాట్ గివ్ ద ఆన్సర్. షీ డిడ్ నాట్ గివ్ ద ఆన్సర్. ఇప్పుడు ఫస్ట్ది థర్డ్ది కంపేర్ చేసుకోవాలి. ఫస్ట్ దాంట్లో ఆన్సర్ చెప్పింది, థర్డ్ దాంట్లో చెప్పలేదు. చెప్పింది చెప్పలేదు చిన్న డిఫరెంట్ ఉంది కదా, అలాగే ఇంగ్లీష్లో కూడా షీ డిడ్ గివ్ ద ఆన్సర్, షీ డిడ్ నాట్ గివ్ ద ఆన్సర్. జస్ట్ నాట్ యాడ్ అవుతుంది చెప్పలేదు అనే దాంట్లో. ఆమె ఆన్సర్ చెప్పలేదా అన్నప్పుడు డిడ్ నాట్ అనేది ముందుకు వస్తుంది, షీ అనేది తర్వాత వస్తుంది. డిడ్ నాట్ షీ గివ్ ద ఆన్సర్. డిడ్ నాట్ షీ గివ్ ద ఆన్సర్ అంటే ఆమె ఆన్సర్ చెప్పలేదా. డిడ్ నాట్నే మనం డిడెంట్ అని అంటాము. డిడెంట్ షీ గివ్ ద ఆన్సర్. నువ్వు ప్రార్థనకి వచ్చావు, నువ్వు ప్రేయర్కి వచ్చావు అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం, యూ డిడ్ కమ్ ఫర్ ద ప్రేయర్. యూ డిడ్ కమ్ ఫర్ ద ప్రేయర్. నువ్వు ప్రార్థనకు వచ్చావా, నువ్వు ప్రేయర్కి వచ్చావా అని అడుగుతూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి. డిడ్ అనేది ముందుకు వస్తుంది, యూ అనేది తర్వాత వస్తుంది. మిగతా అంతా సేమ్. చూడండి, డిడ్ యూ కమ్ ఫర్ ద ప్రేయర్. డిడ్ యూ కమ్ ఫర్ ద ప్రేయర్. నువ్వు ప్రార్థనకు రాలేదు అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో డిడ్ తర్వాత నాట్ యాడ్ చేయాలి. ఫస్ట్ దానికి థర్డ్ దానికి ఉన్న డిఫరెంట్ అదే. నువ్వు ప్రార్థనకి రాలేదు అన్నదాన్ని మనం ఇంగ్లీష్లో ఇలా చెప్తాం, యూ డిడ్ నాట్ కమ్ ఫర్ ద ప్రేయర్. యూ డిడ్ నాట్ కమ్ ఫర్ ద ప్రేయర్. నువ్వు ప్రార్థనకి రాలేదా అని అడుగుతూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అడగాలి. ఆ డిడ్ నాట్ అనేది ముందుకు వస్తుంది, యూ అనే సబ్జెక్టు తర్వాత వస్తుంది. చూడండి, డిడ్ నాట్ యూ కమ్ ఫర్ ద ప్రేయర్. డిడ్ నాట్ యూ కమ్ ఫర్ ద ప్రేయర్. ఇప్పుడు థర్డ్ది ఫోర్త్ది కంపేర్ చేసుకుంటూ చూసుకోవాలి మనం. యూ డిడ్ నాట్ కమ్ ఫర్ ద ప్రేయర్ అంటే నువ్వు ప్రేయర్కి రాలేదు. నువ్వు ప్రేయర్కి రాలేదా అన్నప్పుడు డిడ్ నాట్ యూ కమ్ ఫర్ ద ప్రేయర్ అని మనం చెప్తాము. క్లాస్ అయిపోయింది అన్నప్పుడు మనం ఇలా చెప్తాం, ద క్లాస్ ఈజ్ ఓవర్. ద క్లాస్ ఈజ్ ఓవర్ అంటే క్లాస్ అయిపోయింది అని. అదే క్లాస్ అయిపోయిందా అని మనం అడుగుతూ ఉంటాం కదా, అప్పుడు ఎలా అడగాలి? ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ ముందుకు వస్తుంది. ఈజ్ అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్, అప్పుడు ఈజ్ అనేది ముందుకు వస్తుంది. ద క్లాస్ అనేది సబ్జెక్ట్, క్లాస్ అనేది తర్వాత వస్తుంది. చూడండి, ఈజ్ ద క్లాస్ ఓవర్. ఈజ్ ద క్లాస్ ఓవర్ అంటే క్లాస్ అయిపోయిందా అని. క్లాస్ అయిపోలేదు అంటూ ఉంటాం కదా, అప్పుడు ఇలా అనాలి, ద క్లాస్ ఈజ్ నాట్ ఓవర్. ద క్లాస్ ఈజ్ నాట్ ఓవర్. ఫస్ట్ది థర్డ్ చూసుకోవాలి మనం. క్లాస్ అయిపోయింది, క్లాస్ అయిపోలేదు. క్లాస్ అయిపోయింది అన్నప్పుడు ద క్లాస్ ఈజ్ ఓవర్.
క్లాస్ అయిపోలేదన్నప్పుడు ఈజ్ తర్వాత నాట్ వస్తుంది. ద క్లాస్ ఈజ్ నాట్ ఓవర్. క్లాస్ అయిపోలేదా అని మనం అడిగినప్పుడు ఈజ్ నాట్ అనేది ముందుకు వస్తుంది, ద క్లాస్ అనేది తర్వాత వస్తుంది కదా. ఈజెంట్ ద క్లాస్ ఓవర్, ఈజెంట్ ద క్లాస్ ఓవర్, ఈజ్ నాట్ని మనం ఈజెంట్ అంటాం. ఈజెంట్ ద క్లాస్ ఓవర్ అంటే క్లాస్ అయిపోలేదా అని. పిల్లలతో మనము నీకు నిద్ర వస్తుంది అని చెప్తూ ఉంటాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి, యు ఆర్ ఫీలింగ్ స్లీపీ. యు ఆర్ ఫీలింగ్ స్లీపీ అంటే నీకు నిద్ర వస్తుంది అని. అదే పిల్లల్ని నీకు నిద్ర వస్తుందా అని మనం అడుగుతూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఎలా అడగాలి? ఇక్కడ ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్, ఆర్ అనేది ముందుకు వస్తుంది, యు అనేది సబ్జెక్టు తర్వాత వస్తుంది. చూడండి, నీకు నిద్ర వస్తుందా అన్నప్పుడు ఆర్ యూ ఫీలింగ్ స్లీపీ, ఆర్ యూ ఫీలింగ్ స్లీపీ, నీకు నిద్ర వస్తుందా అని. నీకు నిద్ర రావడం లేదు అన్నప్పుడు యు ఆర్ నాట్ ఫీలింగ్ స్లీపీ, యు ఆర్ నాట్ ఫీలింగ్ స్లీపీ. నిద్ర వస్తుంది, నిద్ర రావడం లేదు. ఫస్ట్ది థర్డ్ది కంపేర్ చేసుకోవాలని చెప్పాను కదా. నిద్ర వస్తుంది అన్నప్పుడు యు ఆర్ ఫీలింగ్ స్లీపీ, నిద్ర రావడం లేదు అన్నప్పుడు యు ఆర్ నాట్ ఫీలింగ్ స్లీపీ. రావడం లేదు అన్నప్పుడు నాట్ ఒక్కటి యాడ్ అవుతుందని మనము అబ్జర్వ్ చేయాలి. నీకు నిద్ర రావడం లేదా అని మనం అడిగినప్పుడు ఆర్ నాట్ అనేది ముందుకు వస్తుంది, యు అనేది తర్వాత వస్తుంది. ఆర్ నాట్ యూ ఫీలింగ్ స్లీపీ, ఆర్ నాట్ యూ ఫీలింగ్ స్లీపీ. ఆర్ నాట్నే మనం ఆర్ఎంట్ యూ ఫీలింగ్ స్లీపీ, ఆర్ఎంట్ యూ ఫీలింగ్ స్లీపీ అంటే నీకు నిద్ర రావడం లేదా అని. నువ్వు తొందరగా రెడీ అయ్యావు అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా చెప్తాం, యూ డిడ్ గెట్ రెడీ క్విక్లీ. యూ డిడ్ గెట్ రెడీ క్విక్లీ అంటే నువ్వు తొందరగా రెడీ అయ్యావు. అదే నువ్వు తొందరగా రెడీ అయ్యావా అని మనం అడుగుతూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా చెప్తాం, డిడ్ అనేది ముందుకు వస్తుంది, యూ అనేది తర్వాత వస్తుంది, మిగతా అంతా సేమ్ ఉంటుంది. చూడండి, డిడ్ యూ గెట్ రెడీ క్విక్లీ, డిడ్ యూ గెట్ రెడీ క్విక్లీ అంటే నువ్వు తొందరగా రెడీ అయ్యావా అని. నువ్వు తొందరగా రెడీ కాలేదు అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం, డిడ్ తర్వాత నాట్ వస్తుంది. జస్ట్ ఫస్ట్ దానికి థర్డ్ దానికి మనం కంపేర్ చేసుకోవాలి. తొందరగా రెడీ అయ్యావు, తొందరగా రెడీ కాలేదు. డిడ్ ఇక్కడ డిడ్ నాట్ వస్తుంది. యూ డిడ్ నాట్ గెట్ రెడీ క్విక్లీ, యూ డిడ్ నాట్ గెట్ రెడీ క్విక్లీ అంటే నువ్వు తొందరగా రెడీ కాలేదు అని. నువ్వు తొందరగా రెడీ కాలేదా అని మనం అడిగినప్పుడు ఇలా అడుగుతాం, డిడ్ నాట్ యూ గెట్ రెడీ క్విక్లీ, డిడ్ నాట్ యూ గెట్ రెడీ క్విక్లీ. డిడెంట్, డిడ్ నాట్నే మనం డిడెంట్ అంటాం కదా, డిడ్ నాట్ అనేది ముందుకు వచ్చింది, యూ అనేది తర్వాత వచ్చింది. డిడ్ నాట్ యూ గెట్ రెడీ క్విక్లీ. స్కూల్ బస్ వచ్చే టైం అయింది అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా చెప్తాం, ఇట్ ఈస్ టైమ్ ఫర్ ద స్కూల్ బస్, ఇట్ ఈస్ టైమ్ ఫర్ ద స్కూల్ బస్ అని చెప్తాం. స్కూల్ బస్ వచ్చే టైం అయిందా అని అడిగినప్పుడు ఇట్ ఈజ్ ఉంది కదా, అది ఈజ్ ఇట్ అవుతుంది. ఈజ్ అనేది హెల్పింగ్ వర్క్ ముందుకు వస్తుంది, ఇట్ అనే సబ్జెక్టు తర్వాత వస్తుంది. చూడండి, ఈజ్ ఇట్ టైమ్ ఫర్ ద స్కూల్ బస్, ఈజ్ ఇట్ టైమ్ ఫర్ ద స్కూల్ బస్. స్కూల్ బస్ వచ్చే టైం అయింది, స్కూల్ బస్ వచ్చే టైం అయ్యిందా అన్నప్పుడు ఇట్ ఈజ్ ఇట్ అంతే, కొంచెమే చేంజ్ అవుతుంది. నెక్స్ట్ స్కూల్ బస్ వచ్చే టైం కాలేదు అన్నప్పుడు మనం ఫస్ట్ది థర్డ్ది కంపేర్ చేసుకోవాలి. ఇట్ ఈస్ నాట్ టైమ్ ఫర్ ద స్కూల్ బస్, ఇట్ ఈస్ నాట్ టైమ్ ఫర్ ద స్కూల్ బస్. ఫస్ట్దేమో ఇట్ ఈస్ టైమ్ ఫర్ ద స్కూల్ బస్, థర్డ్దేమో ఇట్ ఈస్ నాట్ టైమ్ ఫర్ ద స్కూల్ బస్సు. నాట్ ఒక్కటే డిఫరెంట్ ఉంటుంది. స్కూల్ బస్సు వచ్చే టైం కాలేదా అని మనం అడిగినప్పుడు ఈజెంట్ ఇట్ టైమ్ ఫర్ ద స్కూల్ బస్, ఈజెంట్ ఇట్ టైమ్ ఫర్ ద స్కూల్ బస్. ఈజెంట్ అంటే ఈజ్ నాట్ అని, ఈజ్ నాట్ ఇట్ టైమ్ ఫర్ ద స్కూల్ బస్. ఈరోజు మీ టీచర్ హోంవర్క్ ఇచ్చింది అనడాన్ని మనం ఇలా చెప్తాం, యువర్ టీచర్ డిడ్ గివ్ హోంవర్క్ టుడే, యువర్ టీచర్ డిడ్ గివ్ హోంవర్క్ టుడే. ఈరోజు మీ టీచర్ హోంవర్క్ ఇచ్చిందా అని అడిగినప్పుడు డిడ్ అనేది ముందుకు వస్తుంది, యువర్ టీచర్ అనే సబ్జెక్టు తర్వాత వస్తుంది, మిగతా అంతా సేమ్ ఉంటుంది. చూడండి, డిడ్ యువర్ టీచర్ గివ్ హోంవర్క్ టుడే, డిడ్ యువర్ టీచర్ గివ్ హోంవర్క్ టుడే. ఈరోజు మీ టీచర్ హోంవర్క్ ఇవ్వలేదు అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం, యువర్ టీచర్ డిడ్ నాట్ గివ్ హోంవర్క్ టుడే, యువర్ టీచర్ డిడ్ నాట్ గివ్ హోంవర్క్ టుడే. ఈరోజు మీ టీచర్ హోంవర్క్ ఇచ్చింది, ఈరోజు మీ టీచర్ హోంవర్క్ ఇవ్వలేదు. యువర్ టీచర్ డిడ్ గివ్ హోంవర్క్ టుడే, యువర్ టీచర్ డిడ్ నాట్ గివ్ యువర్ హోంవర్క్ టుడే. ఫస్ట్ దానికి థర్డ్ దానికి ఒక నాట్ మాత్రమే యాడ్ అవుతుంది డిడ్ తర్వాత.
ఈరోజు మీ టీచర్ హోంవర్క్ ఇవ్వలేదా అని అడిగినప్పుడు థర్డ్ దాంట్లో ఉన్న డిడ్ నాట్ అనేది ముందుకు వస్తుంది. తర్వాత యువర్ టీచర్ అనే సబ్జెక్టు తర్వాత వస్తుంది. చూడండి, డిడ్ నాట్ యువర్ టీచర్ గివ్ హోంవర్క్ టుడే. డిడ్ నాట్ యువర్ టీచర్ గివ్ హోంవర్క్ టుడే. డిడ్ నాట్ని మనం డిడెంట్ అంటామని చెప్పాం కదా. డిడెంట్ యువర్ టీచర్ గివ్ హోంవర్క్ టుడే. నువ్వు మాట్లాడావు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం, యు డిడ్ స్పీక్. యు డిడ్ స్పీక్. అదే నువ్వు మాట్లాడావా అన్నప్పుడు డిడ్ అనేది ముందుకు వస్తుంది, యు అనే సబ్జెక్టు తర్వాత వస్తుంది. చూడండి, డిడ్ యూ స్పీక్. డిడ్ యూ స్పీక్ అంటే నువ్వు మాట్లాడావా అని. నువ్వు మాట్లాడలేదు అన్నప్పుడు డిడ్ తర్వాత నాట్ యాడ్ అవుతుందని చెప్పిన. చూడండి, యూ డిడ్ నాట్ స్పీక్. యూ డిడ్ నాట్ స్పీక్ అంటే నువ్వు మాట్లాడలేదు. నువ్వు మాట్లాడలేదా అని అడిగినప్పుడు డిడ్ నాట్ అనేది ముందుకు వస్తుందని చెప్పినగా. చూడండి, డిడ్ నాట్ యూ స్పీక్. డిడ్ నాట్ యూ స్పీక్. డిడ్ నాట్ని మనం డిడెంట్ అంటాం. డిడెంట్ యూ స్పీక్ అంటే నువ్వు మాట్లాడలేదా అని. ఫ్రెండ్స్, నేను ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను. నేను ఇంతకుముందుకు చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్నీ వాటి రిలేటెడ్గానే ఈ క్వశ్చన్ కూడా. సో వాటి రిలేటెడ్గానే ఈ క్వశ్చన్ కూడా మీరు ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత ఎమ్మటే మీకు హైప్ అని కనిపిస్తుంది. హైప్ కింద పాయింట్స్ ఉంటాయి, ఆ పాయింట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు పాయింట్స్ ఇస్తే ఛానల్ ముందుకెళ్తుంది, మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఈ వీడియోని టీచర్స్కి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్.